Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ సర్కార్ వైద్యం పేదలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. అవసరమైన చోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పిన ఆమె ఆరోగ్యకరమైన ప్రదేశాలుగా అన్ని ప్రాంతాలను తీర్చిదిద్దుతామన్నారు. అందుకు అనుగుణంగా తుని పట్టణంలో ఉప్పరగూడెంకు పిహెచ్సిని మంజూరు చేయించిన ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజు అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఇక్కడ యూపీహెచ్సి భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు యూనుగంటి సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందరి, రత్నాజీ, మోతుకూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, మల్లా గణేష్, పరవాడ తాతబాబు, కుకడపు బాలాజీ, తటవర్తి రాజా, లంకా సురేల్, వైస్ చైర్మన్ ఆచంట సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఉప్పర్గూడెంలో కొత్తగా యూపీహెచ్సి ఒకటి శాంక్షన్ అయింది. 80 లక్షలతోటి శాంక్షన్ అయింది. దానికి శంకుస్థాపన చేసుకోవడానికి వాళ్ళ ఉప్పర్గూడెం రావడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్రజల ఆరోగ్యానికి ఇది బాగా, ఈ యూపీహెచ్సి అనే హాస్పిటల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ కూడా ఎక్కడో దూరాన కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, ప్రజలందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టే ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ప్రజలు కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనం రోడ్లు కూడా ఇంత ముందు వేస్తున్నాం, అలాగే కొత్త రోడ్లు కూడా వస్తున్నాయి. ఇక్కడ మీరందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి, ఈ కూటమి ప్రభుత్వం రాగానే కేవలం పేద ప్రజల మేలుకి బాగుకి పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా ఇంత అలా ఆదరిస్తున్నారు, ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యూపీహెచ్సి అనేది త్వరలో కంప్లీట్ చేసుకొని ఇది ఒక 10 బెడెడ్ హాస్పిటల్ గా, 10 బెడెడ్ యూపీహెచ్సిగా వస్తుంది ఇక్కడ. అలాగే 2 ఆపరేషన్ థియేటర్ రూమ్లు కూడా ఉన్నాయి, ఫార్మసీ కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇది త్వరలో ఒక 4 months లో కంప్లీట్ అయ్యే విధంగా మేము అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చున్నాము. ఇదంతా కూడా తప్పకుండా ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా ఏదైతే హ్యాపీ వెల్దీ హెల్దీ ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే నినాదం ఉందో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి, దానికి మేము కట్టుబడి ఇవాళ తుని టౌన్ అంతా కూడా మేము డెవలప్ చేస్తున్నాము. జై